పునరుద్ధరణైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా శుభాభివందనాలండి. అమ్మా అందరికీ వందనాలు. వందనాలమ్మా. బాగున్నారా? దేవుడు మీ అందరినీ ఆశీర్వదించును గాక. హల్లెలూయా. నన్ను ప్రేమతో మరొక పర్యాయం ఇక్కడికి రావడానికి దైవ సేవకులు మావి గారికి ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మావి గారికి మంచి ఆరోగ్యం ఇచ్చి ఈ పరిచర్యని ఒక నూతన కోణంలో పరిశుద్ధాత్మ దేవుడు నడిపించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. బాగున్నారండి? చాలా సంతోషంగా ఉన్నారే. ఈ 30 దినాలు రోజు అమ్మా 9వ రోజు. ఓకే. తింటున్నారా? పోసుకుంటున్నారు అమ్మా? ఇప్పుడు పాసుకు అర్థం చెప్పారు అయ్యారు. అట్లేం లేదా? అమ్మా రైట్, మంచిది. పరిచయ దేవుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుంచి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 57వ వాక్య భాగాన్ని చదవగా విందాం. ఇంకంటే ఇద్దరు పిల్లల్ని కాస్త దగ్గర పెట్టుకోవాలమ్మా. అమ్మా కూర్చోబెట్టుకోవాలి. మీకు ఒక విషయం తెలుసా? ఇందాక పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే గోళ నాకు చేపల మార్కెట్ గుర్తొచ్చింది. అమ్మా చేపల మార్కెట్ లో ఏముంటుంది? గోళ. కూరగాయల మార్కెట్ లో గోళ. చూడండి, దేవుని మందిరం ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. అమ్మా అలర్ట్ చేయకూడదు. ఇక్కడ ఎక్కడికి వచ్చాడనుకోండి, ఇక్కడికి మాట్లాడతారు. సృష్టికర్తైన దేవుడు దాసులు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు శ్రద్ధగా వినాలట. బైబిల్ ఒక ఆమె, విజయ ఒక ఆమె వాక్యం బోధిస్తూ ఉంటే జాగ్రత్తగా శ్రద్ధగా వినాలి. ఇంటి ఏం జరిగింది తెలుసా? ఆమె హృదయం తెరవదు. 3వ ద్వారాన్ని ఈ రాత్రి నా దేవుడు తెలుసును గాక. తెరవడానికి ఏం చేయాలి? వాక్యం ఎవరో వాక్యం దేవుడు చెప్పాడు. దేవుడే వాక్యం అంటే వాక్యాన్ని శ్రద్ధగా ఉన్నాం అనుకో, దేవుడికి రెస్పెక్ట్ ఇచ్చినట్టు. అమ్మా ఇప్పుడు రెస్పెక్ట్ దేవుడు స్కూల్లో పిల్లలు చదువుకుంటారు కదమ్మా. ప్రిన్సిపాల్ కానీ టీచర్స్ కానీ వీళ్ళు కూడా వాళ్ళకి ఎదురు చెప్తే మాట్లాడితే స్కూల్లో వస్తారా? మాట్లాడే చదవలేదా? తల్లిదండ్రులు పిల్లలు మాట్లాడకపోతే తల్లిదండ్రులు గడిగడికి వాళ్ళకి దెబ్బలు చివరికి పెడతా ఉంటారు కదా. అమ్మ మరి పిల్లలు చెప్పడం లేదనే ఎవరు చెప్పరు. దేవుడు చూస్తున్నారని భయంతో తయారీకి వస్తారని చెప్తాను. 6:55 నిమిషాలు. ఎన్ని గంటలకు? 7 గంటలకి. ఇక్కడ 6:55 నిమిషాలు ఒకళ్ళు, 7:05 నిమిషాలకి అందరూ చెప్తాం. 9:05 నిమిషాలకు ఒకళ్ళు వాళ్ళు ప్రార్థిస్తున్నారు. ఎవరు? దేవుడిని అందరినీ దీవించుకున్నాక చదివా. అయినను అదే చేపల మార్కెట్ అన్నది ఇప్పుడే కదా. ఒక్కలో చదవాలి. ఆ తల్లి చదువుతుంది కదా బిడ్డ, మీరు చదువుతుంది. అయినను స్తోత్రము కలుగునుగాక. మనకు జయము అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి నా దేవుడు సూటిగా తేటగా మీ అందరితో చక్కగా
ముఖపించి మాట్లాడాలనుకున్న నగ్న సత్యం ఏంటంటే, మీకు, మీ కుటుంబాలకు, మీ వ్యాపారాలకు, చేతి పనులకు వెళ్ళిన చోటెల్లా దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు. ఆమె చెప్తామా? మనకు జయము ఎవరి ద్వారా కలుగుతుంది? మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకి ఏం కలుగుతుందంట? జయము కలుగుతుందంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పటి వరకు నీ జీవితంలో ఓటమి ఉందాం, ఇప్పటి వరకు నీ జీవితంలో నష్టాన్ని అనుభవిస్తూ కీడును అనుభవిస్తున్నావేమో. ఈ రాత్రి ప్రభువుని జ్ఞాపకం చేస్తున్నాడు, నేను మీకు జయము కలుగ చేయబోతున్నాను. విజయ పతాకాన్ని నీ పక్షంలో నేను ఎగరేయాలనుకుంటున్నాను. అదే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వాక్యం చదివినాను. చదువు. ఆయన యందు మమ్మల్ని ఎల్లప్పుడూ అతను విజయోత్సవములో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రములనుగాక. హల్లెలూయా. జయము అనుగ్రహించే దేవుడు సావులైనా విశ్వాసులైనా ఎల్లప్పుడూ దేవుని కోరికేంటి? అమ్మా, విజయోత్సవముతో నిన్ను ఊరేగించాలని, నిన్ను గణపరచాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను అభివృద్ధి చేయాలని, నీ పక్షముల దేవుడు ఎంతో చేయాలని తండ్రి కోరుకుంటున్నాడండి. రాత్రి ఇప్పటి వరకు నష్టమే కదా, చాలా విషయాల్లో మనం కీడును అనుభవిస్తున్నాం కదా. ఏ పని ప్రారంభించినా అపజయమే కానీ చేయలేదు కదా. దేవుడు అంటున్నారు, నేను మీకు గొప్ప జయము ఇది మొదలుకొని అనుగ్రహించబోతున్నాను. ఆమె చెప్తాము. యేసయ్య నామములో ఎందుకు మనకు జయం కలగాలి? ఆ మాట కూడా 2 రిఫరెన్స్ 3 రిఫరెన్స్ చదివించి నేను ఏం చెప్పనే చదువున్నాను. అది కూడా యోహాను సువార్త 14:10. యోహాను సువార్త చూడండి, యేసయ్య నామములో మీరు ఏమి కావాలని అడుగుతారో ఖచ్చితంగా నేను మీకు చేస్తాను. ఇప్పుడు మనకి జయం ఎవరి ద్వారా కలుగుతుంది? యేసు ప్రభు ద్వారా కలుగుతుంది. యేసు ప్రభు ద్వారా మనకి ఎందుకు కలుగుతుంది? యేసయ్య తండ్రి చిత్త ప్రకారం ఈ భూమి మీదకి వచ్చి తండ్రి చిత్తాన్ని చేసి తనను తాను తగ్గించుకుని జన్మ కర్మ పాపం కొరకై ఆయన మరణించి కల్వారి శిలువలో వరకు ప్రాణం పెట్టి పునరుద్ధారణై తిరిగి లేచి విజయోత్సవములో ఆయన ఊహించుచున్నాడు. హల్లెలూయా. అయితే ఏం చేయాలి? ప్రార్థన చేస్తాడు. ప్రార్థన చివరిలో ఏమని ముగిస్తావు? ఫిలిప్పీ 2:5 చదవాల్సిన అవసరం లేదు. అక్కడ ఏమవుతుందంటే, ఆయన తను తాను తగ్గించుకున్నవాడై అన్ని ఆకాశ మండలముల కంటే పైనగా యేసయ్య హెచ్చించబడ్డాడు. ఎలా హెచ్చించబడ్డాడు? అన్ని ఆకాశ మండలముల కంటే పైనగా ఎలా హెచ్చించబడ్డాడు అంటే, ఇప్పుడు నువ్వు ఏదైనా కావాలనుకో, ఇల్లు కావాలన్నా, కారు కావాలన్నా, ఉద్యోగం కావాలన్నా, నీకు ఏదైనా పని కావాలన్నా ప్రార్థన చేసుకోవాలి కదా. ఈ ప్రార్థన చేసుకునేటప్పుడు ప్రభువా నాకు ఒక ఇల్లు కావాలి, కారు కావాలి ఆమె అంటే ఆ ప్రార్థన పనికిరాదు, చెల్లుబాటు కాదు. యేసు నామములో ఈ మనల్ని కలిగి పొంది ఉన్నాం. ఆమె చూసేవాళ్ళ చివరిలో చాలా మంది యేసు నామాన్ని అడిగి పొంది ఉన్నాం అని అనలేదనుకో, ఆ ప్రార్థనను గంట చేసినానికి పూర్తివేయబడుతుంది. తండ్రి ఆ పొలం ఎవరిచ్చాడంటే యేసయ్యకి ఇచ్చాడు. యేసయ్య నామంలో
చేస్తావో తండ్రి యేసయ్య నీకు ఏదైనా చెయ్యి, ఏదైనా ఇవ్వగలడు. ఇస్తాడు కూడా అడుగుని కట్టుని వెతుకుని దొరుకుతాడు. అందుకని మమ్మల్ని ఏ సమయంలో ఉపయోగించుకున్న దేవునికి స్తోత్రం కలిగినాక ప్రియమైన దేవుని పిల్లలని చెయ్యి కలగాలంటే, నీకు విజయం కలగాలంటే, నిన్న ప్రధాన పురుషులు చేయాలంటే యేసయ్య నామమును ఏం చేయాలో తెలుసా? ధరించుకోవాలి. ఆమె చెబుతామా? మనందరికి తెలుసు కదా, పేతురు యోహానులు దేవాలయముకు ప్రార్థన సమయంలో వెళ్తున్నప్పుడు అక్కడ పుట్టినది మొదలుకొని పుట్టేవాడు ఎక్కడ ఉన్నాడా లేదా? అమ్మ వాడేమనుకున్నాడు? ఆ మంచి తెల్ల వస్త్రాలు బాగుంది, డబ్బులు బాగా చేస్తారేమో, ఎక్కువ ఆశపడుతున్నా, వెంటేస్తారేమో, బంగారు వేస్తాం, ఆ రోజుల్లో వేసేవాళ్ళు. అక్కడికి వెళ్ళి కిందకి వెళ్ళి చూస్తాను, ఏమన్నాడు? బాబు మాకు సహాయం చేయడానంటే, వెండి బంగారములు మా ఎంత లేవు కానీ నజరేయుడైన యేసు నామములో వేచి నడుము. ఏం చేయలేదా? అంటే యేసయ్య నామములో ఏముంది? యేసయ్య నామములో ఏముంది? పవర్ ఉంది. యేసయ్య నామములో శక్తి ఉంది. యేసయ్య నామములో జీవం ఉంది. ఆ యేసయ్య నామములో నువ్వు ప్రార్థన ద్వారా ఏదైనా పొందుకోవడానికి నీకు అవకాశాన్ని కల్పించాడు ప్రభు. ఆమె చెప్తామా? హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఒక గంట రోజు ప్రార్థన చేస్తున్నావా? నీ అవసరాల కొరకే ప్రార్థన చేస్తున్నావా? అసలు ప్రార్థన ఎందుకు చేయాలో తెలుసా నీకు? చెప్పండి, ఎవరైనా ప్రార్థన ఎందుకు చేయాలి మనం? అమ్మా, భోజనం చేస్తే ఏం కలుగుతుంది? మనకి బలం కలుగుతుంది. అమ్మా, ఇల్లు కట్టుకుంటే మనకి ఏం కలుగుతుంది? రక్షణ కలుగుతుంది. మరి ప్రార్థన చేస్తే మనకి ఏం కలుగుతుంది? తండ్రితో ప్రతిదినం మనం ముచ్చటిస్తాం. ఆ ప్రార్థన ద్వారా ఆయన మనసు ఏంటో, ఆలోచన ఏంటో, స్వభావం ఏంటో, ఏం చేయాలనుకున్నాడో, నీకేం చెప్పాలనుకున్నాడో, ఆయన బాధ, వేదన, దుఃఖం, స్వభావం అంతా అర్థమవుతుంది. అందుకోసం భక్తులు ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. అమ్మా, ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నేను 4 మాటలు చెప్పి నా వర్తమానం ముగిస్తాను. ఈ రోజున మీకు లోకంలో ఏం కలుగుతుంది? యోహాను సువార్తలో 16వ అధ్యాయము 33వ వాక్యంలో ఏమని రాయబడి ఉంది అంటే, లోకంలో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొని నేను లోకాన్ని జయించినాను. ఈ లోకంలో ప్రస్తుతం ముందు కనబడుతున్న ప్రతి సమస్యకు దేవుడేమంటున్నాడు? జయాన్ని ఇస్తాను. అమ్మా, జయాన్ని కలిగిస్తాను. ఇప్పటి వరకు నీ జీవితంలో సిగ్గులు, అవమానం ఎందుకో బాధపడుతున్నావా? అసలు జయము అనేది లేని పరిస్థితుల్లో ఓటమి పాలైపోయి ఎవరికి చూపించుకోలేక మరణమే శరణం అనుకుంటూ బాధపడుతున్నావా? రాత్రి మరొక భయాన్ని దేవుడు నీకు గుర్తు చేస్తున్నాడు, జ్ఞాపకం చేస్తున్నాడు. నేను నీకు చేయబోతున్నాను, నేను నీకు చేయాలని కలిగేయబోతున్నాను. హల్లెలూయా. లోకంలో ఉన్నారు కాబట్టి, నా నామంలో ధరించుకున్నారు కాబట్టి, నా నామంలో ప్రార్థన చేస్తున్నారు కాబట్టి, నన్ను వ్యవహరిస్తున్నారు కాబట్టి, నన్ను నమ్ముతున్నారు కాబట్టి, లోకంలో లోకంలో నుంచి ప్రత్యేకించబడి క్రీస్తు శరీరమైన సత్యంలో చేర్చబడ్డారు కనుక మీకు శ్రమలు సంభవిస్తాయి. అయినను ధైర్యం తెచ్చుకోండి, నేను లోకాన్ని జయించి ఉన్నాను. ఆమేన్ చెప్పరే? హల్లెలూయా. ఇప్పుడు లోకంలో మనకి ఏం కలుగుతాయి? శ్రమ కలుగుతుంది లేదా? శ్రమల నుండి విడిపించబడాలంటే ఏం చేయాలి? యేసు నామములో ఈ శ్రమ కలిగి పోవుగాక. యేసు నామములో ప్రతి అపవాది తంత్రాలు వైపర్చబడుగాక. యేసు నామములో ఈ ప్రార్థన పారిపోవుగా. వెళ్ళిపోతుంది. నీకు బలం కలుగుతుంది, శక్తి కలుగుతుంది,
నీలో ఉన్న చీకటి శక్తులు దురాత్మలన్నీ కూడా యేసు నామం. మేమేమంటాం తెలుసా? కార్యక్రమ ఏదైనా ప్రమాదమైన పరిస్థితులు యేసు రక్తం మీద చేయం, కలువ రక్తం మీద చేయం. యేసు నామంలో ఊళ్ళో దురాత్మలు పరిపోవడం కాక ఆ నామాన్ని ఉచ్చరిస్తూ ఉంటే, ఆ నామాన్ని మాట్లాడుతూ ఉంటే నీకు తెలియకోకుండా త్వరలో శక్తి నీకు వస్తుంది. ఆమె చెప్తామండి. హల్లెలూయా. మరి ఆ నామమును ధరించుకున్న నీవు ఈ రోజున నీ కుటుంబానికైనా, వ్యాపారానికైనా, సంఘానికైనా, దేశానికైనా, నీ వ్యక్తిగత జీవితానికైనా ఒక గొప్ప జయము కలగాలంటే మొట్టమొదటిగా ఏం చేయాలో తెలుసా అమ్మా? ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, యేసు నామాన్ని ముగించాలి, ఇవన్నీ చేయాలి. కానీ కొన్ని క్వాలిటీస్ కూడా మనలో ఉండాలిగా అమ్మ. ఉండాలి లేదా చెప్పండి? ఉద్యోగం అమ్మా, నీకు జిల్లా కలెక్టర్ ఉద్యోగం వెళ్తారా? చెప్పండి అమ్మని అవుతారు. ఇద్దరు కావాలన్నట్టు ఎవరుగా? మరి ఒక జిల్లా కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలంటే నేను ఎంతో కష్టపడి చదువుకోవాలిగా. ఆ జిల్లా కలెక్టర్ నీ దగ్గరికి రావాలంటే నువ్వు ప్రార్థన చేస్తున్నాము. నీ పని ఏదైనా ఉందనుకోండి, నీ అవసరం ఏదైనా ఉందనుకోండి, నీ కొరకు అధికారులు కూడా మార్చేస్తారు, మారుస్తారు, వారితో మాట్లాడతారు. అంటే వారికంటే గొప్ప పోస్టులు ఇది. ప్రార్థన చేసే వాళ్ళకి ఏమనుకుంటున్నారండి? దేవుని బిడ్డలు, దేవునికి స్వాస్థ్యము. ఆమె చెప్తామా? మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వాక్యాలు చదవండమ్మా. మొదటి యోహాను రాసిన పత్రిక. దేవుని ప్రేమించుట ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. లాస్ట్ మాట ఉంటుంది. లోకమును జయించిన విజయము పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. చెప్పదు. మన ముందు ఉన్న ఒక యుద్ధం, ఒక శ్రమలు, కష్టము, ఇరుకులు, ఇబ్బందులు. అసలు ఈ లోకాన్ని జయించాలంటే ఏం కావాలి? కత్తులు కావాలి, కళాకారు కావాలి, యుద్ధం కావాలి, సైన్యం కావాలి. అంతేనా అమ్మ? చెప్పండి. అంతేనా కదా? మరి ఈ వాక్యం జరుగుతుంది తెలుసా? లోకాన్ని జయించిన విజయం ఏంటి తెలుసా? విశ్వాసము. విశ్వాసం అభివృద్ధి లేని వాటిని ఉన్నట్టుగా నువ్వు నమ్మలేదే సైట్. అర్థమవుతుందా? నువ్వు చూసినే నమ్మట్లేదు, నువ్వు చూడని ఎలా నమ్ముతావు? తోమతో ఏమన్నారు? నువ్వు చూసి నమ్మేవారు బాబు, చూడక నమ్మిన వారు శ్రేష్ఠులు. ఆ మాట పట్టుకుని కొన్ని సంవత్సరాలు ఏడ్చారంగా. ఆ మాట పట్టుకొని కొన్ని సంవత్సరాలు ఏడ్చి దేవుడు ఏదో చేయాలని మెడ్రాస్ వచ్చి బ్రాహ్మణులకు మొట్టమొదటి స్వార్థ ప్రకటించి వారిని రక్షించారు మన భారతదేశంలో. ఆమె చెప్దామా? ఇప్పుడు ఈ లోకంలో ఏదైనా జయించాలంటే నీకేం కావాలి అమ్మా? ఏం కావాలి? ఇల్లు కట్టుకోవాలంటే డబ్బు కావాలి. కానీ నువ్వు విశ్వాసంలో ప్రార్థన చేస్తుంటే దేవుడు మూల్యమైన మార్గాలను మనం లోపం చేస్తాడు. ఒక శత్రువుని మీద పరిస్థితిలో ఇబ్బంది పడుతున్నారు, వారిని ఓడించాలని ఏం చేయాలి? కేసు పెట్టాలి, లేదా దిశలో కొట్టాలి. దాంట్లో మళ్ళీ విశ్వాసంలో ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతం చేస్తామా అంటున్నా. ఆమె చెప్తామా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అది గొల్లాపు అనే ఒక సూర్యుడు 40 రోజుల నుంచి ఇశ్రాయేలు ప్రజలు గదగదగదగదగదగదలాడిస్తున్నారు. మీలో ఎవరైనా ప్రభువున్నవారు, మీలో ఎవరైనా నా మీద జయించేవారు ఎవరైనా ఉంటే ఒక్కరు మాత్రం అని వాళ్ళు అరుస్తుంటే ఆ స్వరానికి ప్రజలందరూ గదగదగదగదగదగ వదిలిపోతున్నారు. సౌలు మహారాజు వదిలిపోతున్నారు, ఇశ్రాయేలు ప్రజలు వదిలిపోతున్నారు. మిలిటరీ వాళ్ళు అందరూ మిలిటరీ వాళ్ళు ఎలా ఉంటారు? మిలిటరీ వాళ్ళు 6 లజాల బాబులు, వాళ్ళ ఫుడ్, వాళ్ళ కండబలం, వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ చాలా కాస్ట్లీ, పవర్ఫుల్ అయినా కూడా ఆ కొరియర్ పోతున్నారు. వీళ్ళు వచ్చున్నాడు అక్కడికి వెళ్ళారు, అయ్యారండి ఏంటండి గొడవ అంటే ఇట్లా జరిగిందంటే వాడు నేను వేసేస్తాను అయ్యారు అన్నాడు.
ఒరే కూర్చోరా, అలా మాట్లాడరా, అసలే సీరియస్ నెట్ నాకు రోజు నుంచి రాజకీయాలు ఎక్కడ బాగుండలేదు, అందరూ ప్రజలందరూ కలవరపడుతున్నారు, శత్రువు మమ్మల్ని దాసులు కావడం లేదా విధమైన యుద్ధానికి వస్తే నేనే మీకు దాసులు కావడం సవాలు విసురుతుంటే వణికిపోతున్నారా, ఈ నెలలో చోట్ల ఇక్కడ కొడతామని చెప్తున్నాం. అయ్యో సొంతు లేదు నా గురించి ఎంత చంపేస్తా, నువ్వు ఆవుగా ఎంతో అన్న చూస్తాడు. అరే నువ్వు కంటిన్యూగా నీ హృదయం మోసకరమైందిరా, మన విడిచిపెట్టి ఇక్కడికి వచ్చావురా అని తింటాడు. వీడు మరి ఇంకో గంట 4-5 ద్వారా ఈ వర్తమానం ఎక్కడికి వెళ్ళింది అమ్మ చెప్పండి. రాజుగారి దగ్గర ఇచ్చారు, రాజుగారి దగ్గర చేస్తే రాజుగారు పిలిపించి నువ్వు చెప్పారు నీకు శక్తి చాలదో, నీకు బలం చాలదో, వాడు 6 ఎత్తులుంటారుగా, వాడు కన్నబలం కలిగిన వాడు, గుడ్డబలం కలిగిన వాడు, రాజ్యానికి వాడు ఎంతో ముఖ్యమైన వ్యక్తులు, వాడు ఏం చెప్తున్నా భయపడిపోతున్నాం. నువ్వేగా చిన్నోడా అంటే అయ్యారు నేను గొడవలు నేర్పుతూ ఉన్నప్పుడు వచ్చింది చీల్ చేశాను, వచ్చింది చీల్చి అవతల వాడేసిన చంపినట్టుగా వీడిని నేను చంపేస్తాను అయ్యారు. అది చిన్నగా ఉన్నారు, ఇప్పుడు మాటలు చూస్తే పెద్దగా ఉన్నాయి, వీడి విశ్వాసం ఏంటో చాలా గొప్పగా ఉంది. కాస్త రాదు ఎక్కడో విశ్వాసం కలిగి సరే రెండో ఎక్కడ కన్నాను, ఖర్చు లేదు ఏమీ లేదు, 5 రాళ్ళు నేర్చుకున్నాను. ఎన్ని వాళ్ళు 5 వాళ్ళంటే అందరూ అమ్మా ఎన్ఎస్సీ పత్రంలో ఉంది 5-4 మినిస్ట్రీ అని ఎన్ని వద్దులండి, మీకు అర్థం కాదు, అవన్నీ వద్దులండి, మీకు అర్థంగా చెబుతా. ఒక బైబిల్ పండితుడు ఏమన్నా తెలుసా, గొయ్యాతి గారంటే 2 ఇంకా 4 అన్నలు ఉన్నారు తమ్ముడు, ఇంకెంతమంది ఉన్నారు, అందుకని 5 రాళ్ళు పట్టుకున్నాడు. మేము ఆ యుద్ధం చేసిన స్థలానికి నేను ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్ళాను. సాధారణమైన పొలమే, అక్కడ నువ్వు అనుకున్నట్టుగా ఏమి ఉండవు, అంటే ప్రభావము మందిరాలు లేదు, ప్రభావము ఏదో స్థలాలు లేదు, ప్రభావము మోకరించి ప్రార్థన చేస్తుంటే వెంటనే అక్కడ దిగొస్తాడు. మందిరం ఉంటే ప్రభావం అర్థమైంది అమ్మా, నువ్వు ఎక్కడ మోకరించి ప్రార్థన చేస్తావు, నీ వేదిక ఒక శక్తి వస్తుంది. అని వేస్తున్నాము అతగాడు ఆయన మీదకి వెళ్ళి ఒకటే రాయి వచ్చిన తిప్పి కొత్త ఏమైంది, ముందుకు పడ్డా వెనక్కి పడ్డా అమ్మ చెప్పండి, ఇలా పెడితే వెనక్కి పడాలా ముందుకు పడాలా, కానీ ముందుకు పడ్డాడు. వీడు పట్టడం ఈ విశ్వాసాన్ని చూసిన దేవుడు తోడని ఆయన డబ్బు పడిపోయాడు. అక్కడికి వెళ్ళి అతనికత్తనే తీసుకుని తల నరికేశాడు. గొప్ప అపాండ విజయాన్ని కనిపించాడు. సైనిక బలంగా మనం గడగడ వాడుకుంటే ఒక చెప్పారు విశ్వాసం అండి, విశ్వాసం ఆ ధైర్యం చూడండి, ఆ విశ్వాసం చూడండి. ఈ రోజు ఇన్ని రోజులు మధ్యలోకి వస్తుంది, ఆ విశ్వాసం లేదమ్మా. చిన్నదానికి పెద్దదానికి కీచువాకులు గొడవలు సమస్యలు మీ జీవితంలో ఎన్నెన్నో లేదా విశ్వాసం ఉన్న దేవుడు కదా, సేవకుడి మీద విశ్వాసం ఉండదు, సంఘం మీద విశ్వాసం ఉండదు, ప్రార్థన మీద విశ్వాసం ఉండదు, దేవుడి కార్యాన్ని చేస్తాడు, కాస్త వేచి ఉండదు అని విశ్వాసం ఉండేదమ్మా. మరి ఎలా చేస్తాడు దేవుడు? ఉట్టిగానే చేసేస్తాడమ్మా, నీ విశ్వాసాన్ని పరీక్షిస్తాడు. నువ్వు విశ్వాసవా పురుషాసువా, నటిస్తున్నావా, వేషధారం చేస్తున్నావా, యథార్థంగా ఉన్నావా, అన్నట్లుగా వస్తువులు కూడా అన్ని గమనిస్తాడు. మీరు ఇంకేనా చదువుకుని చెప్తుందో నువ్వు కూర్చుంటుగా, నువ్వు లేచుట, నడుచుట, పడుకుంట, ప్రతిదీ చూస్తున్నా. ఏం చేస్తున్నాడమ్మా? దేవుడు చూస్తున్నాడు. మీరు ప్రాణం అనగా ఇంటికి ఏ ఛానల్ పెడతారో ఆయనకు తెలుసు, ఇంటికి వెళ్ళగానే ఏ చేస్తారో ఆయనకు తెలుసు. విశ్వాసి అని చెప్పుకుంటున్న నా జీవితంలో ఆ విశ్వాసమే లేకపోయింది. యేసయ్య అంటారు, నేను విశ్వాసము నేను వచ్చినప్పుడు కనుగొనగలనా?
నీ వ్యక్తిగత విశ్వాసం ఉండాలి. ఆ దేవుడు నా పక్షమున కార్యం చేస్తాడు అని 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె ఎంతో రైతులు చెప్పబడి ఎంతో వేదన పడి ఆస్తంతో అమ్ముకొని నాకు నేను చేర్చుకుని ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడింది, ఆ మంచి మంచి స్పెషలిస్ట్ దగ్గర చూపించుకుని ఎక్కడ రోగం బాగోలేదు. ఎవరు వినాలి తల్లి చెప్పిందంట ఈ శరీరానికి విశ్వాసం వచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసం చూడండి. యేసుప్రభు వస్త్రములు ముట్టుకోవడం ఏమైంది అంటే ఆ వస్త్రాన్ని తీసుకొచ్చి ఇంటికి కట్టుకొని దిమ్ములు కట్టుకొని బెడ్రూమ్ పెట్టుకుంటే ఏం కలగదు. నీకు విశ్వాసం ఉంటే అరణ్యంలో నాటకాన్ని కలగజేస్తాడు. నీకు విశ్వాసం ఉంటే మా అయ్యగారు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు దేవుడు ట్రైనింగ్ లో ఉన్నప్పుడు ఇక్కడ నుంచి ఒక వేరే ఊరికి వెళ్ళారు. ఈ హాములు ఏం చేశాడంటే పెట్రోల్ కొట్టించుకోవడం మర్చిపోయాడు. ఈ ప్రయాణం అంతా అరణ్యంలో నుంచి వెళ్ళాలి ఒక దారిలో నుంచి. ఆ పని ఏమైపోయింది, మధ్యలో ఆగి వాళ్ళ గురుగారు శ్రీజాని గారు గుంటారు కనుగొనపడు వెళ్ళంతా రసికలు వారు అప్పట్లో బైబిల్ చూస్తుండే వాళ్ళండి. అవన్నీ మనకు వద్దుగాని మొత్తం మీద ఒరే ఏంటో కారాలు వేసావు అన్నాడు. ఇంకా అయ్యగారికి అయ్యా 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 అన్నాడు. ఏంట్రా అయ్యా అయ్యా అంటున్నావు, పెట్రోల్ అయిపోయినా ఏంటి అన్నాడు. అవునయ్యా పెట్రోల్ అయిపోయినాను. డిక్కీ ఒకటి ఏమని 5 లీటర్లు నీళ్ళు నిర్మించడా యేసు నామములో పెట్రోల్గా మార్చబడదు కాక. పైన పోసేస్తే 45 కిలోమీటర్లు కాలేదంట సంపర్కం. పెట్రోల్ మొదలు నీళ్లు పోసి ట్రై చేయదు, దాని ఓవర్ యాక్షన్ అంటారు. మీ విశ్వాసం అనేది ఎప్పుడు ఏదైనా ఒక సవాలు వచ్చినప్పుడు నీకు ఆ విశ్వాసం ఉన్నప్పుడు పంతానికి ప్రతింపులకు చేయకూడదు. దేని కూడా సిగ్గుపడి అవమానపడదు. విశ్వాసం ద్వారా నువ్వు అడుగులు ముందుకు వేస్తానంట దేవుడికి అకాంతరం చిన్నది కలుగజేస్తాను. ఒకదానికి విశ్వాసం, మీ విశ్వాసం నా విశ్వాసం ఒక్కొక్కసారి ఎలా ఉంటుందో తెలుసా? అమ్మా ఒక కళ్ళు అంట చేలో పైరు మొత్తం ఏమంటారు కోత వేసి చక్కగా ట్రాక్టర్ దున్ని మొత్తం రాసిపోతుంది అంట. రాసిపోసి వెళ్ళకే ఇంకా వర్షం బాగా ముగ్గురు పెట్టేసింది. ఇంకా ఏమనుకుంటాం మనం ఏమనుకుంటాం ఫస్ట్ ఇప్పుడు ఆ ఇంటికి ఏముంటుంది భయపెట్టి దుఃఖం. 2 పిల్లలు వారు పెళ్లి చేయాలి, ఇప్పటికే చాలా ఖర్చు పెట్టామని ఆ తల్లి అక్కడ పెట్టవాళ్ళండి ఓలా తండ్రి ఓలా ముందు భలే ఏడుస్తుందంట. వర్షం పడకూడదునాయన, వర్షం పడకూడదునాయన ఖాళీ చేయడాయన. ఆమె ఏడుస్తుందంటే భక్త ఉంటాడట ఈ ప్రాంతాలు ఉన్నాడు వర్షం పడగలుగుతున్నాడు. పిల్లలు అనుకుంటారంట మమ్మల్ని ఏడుస్తుంటే వర్షం ఎందుకు పడుతుంది అనుకుంటారు. ఆమె అని చెప్పేసి పొరుగు సంకలో పెట్టుకొని ఆమె బయలుదేరిందంట చేనికి. అయ్యో అదేంటమ్మా 2 గంటలు ప్రార్థన చేశావు కదా, ఒకవేళ వర్షం పడింది అది 2 గంటల ప్రార్థన ఏమైంది? ఈ 30 దినాల ఉపవాస ప్రార్థన వస్తూ పోతూ ఉంటే వాక్యం ఉపయోగం ఏముంది? వాక్యం గుండెలో పెట్టుకుంటున్నావా? ఆ వాక్యానుసారంగా నువ్వు నడుస్తున్నావా? ఏమైనా ఫలములు మీద కనబడుతుందా? ఫలములు లేని ప్రతి చెట్టు నరకబడి అగ్నిగుండంలో వేయబడిన ప్రభు చెప్పాడు. చిన్నవాళ్ళు చూడండి, ఆ చిన్నవాళ్ళ విశ్వాసం చూడండి. అలా రానికూడదు నాన్న, పట్టుకోవాలి. అది క్రమం కాదు, మీకు పట్టుకోండి. అర్థమైందండి? అర్థమైందా? విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. నా దగ్గర మంచి చదువుకునే వాళ్ళు వస్తారు, ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలు ఉన్నారు, మంచి కంపెనీలు నడిపించే వాళ్ళు ఉన్నారు. నెలకి లక్షలు మందిరంలో ఫిల్అప్ సేవకు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్. ఇట్లా చేయకూడదు, వాళ్ళు నేర్చుకోవాలి. పాత్రలు చదవలేదు అమ్మా ఏసరికి మహిమ కలగదు కాక. ఇప్పుడు ఆ విశ్వాసం ఏమైందండి? ఏమైంది నా విశ్వాసం?
ఈ లోపల నీ జీవితంలో కార్యాలు కలగడం లేదు, కారణం ఏంటి? జయం కలగడం లేదు, కారణం ఏంటి? అవిశ్వాసం కాదా? చేసుకొని చెప్పు. ఎప్పుడో విశ్వాసం అనేది నీ డిక్షనరీలో కొట్టివేయబడింది. పైకి భక్తిగా కనబడుతున్నావు కానీ, కాలు చూస్తున్నట్టు కనబడుతున్నావు కానీ, మందిరానికి వెళ్తున్నట్టు కనబడుతున్నావు కానీ, విశ్వాసం నిద్ర వేస్తున్నట్టు కనబడుతున్నావు కానీ, నీలో విశ్వాసం లేదు. మరి అలాంటి వాళ్ళు ప్రార్థన దేవుడు ఎలా ఉంటాడో ఇక ఆమె చేసిన ప్రార్థనలా ఉంటుంది. జకరియా నీకు తెలుసా? అందులో ఉంటాడే. అప్పుడు ఏమైనా ప్రార్థన చేస్తున్నారు? నాకు ఒక కుమారుడు కావాలి, నాకు ఒక కుమారుడు కావాలి. ప్రభువు ఎన్నో 50 ఏళ్ళు 40 ఏళ్ళ నుంచి ప్రార్థన చేస్తున్నారట. ఒక రోజు అతడు రాదు చూడండి, నిండు ఉంటాడులో ఒడుగుతూ వెళ్ళి ప్రార్థన చేస్తున్నారు, దూరం వేస్తున్నారు. మంచిగా అనుకునే ప్రార్థన పడితే, కానీ ఆ ప్రార్థనలో ఏమి లేదంట, పొలం లేదు. అతని భాగాన్ని అతని ప్రార్థన చూసిన దేవతతో దిగి వచ్చి, చక్రియా నీకు ఒక కుమారుడు ఉండబోతున్నాడు, నీ నోటి నిండా నవ్వు కలగబోతుంది, నీ భార్య ఆమె ఎగిరి డబ్బులు వెళ్ళిపోతుంది, నిన్ను చూసిన ప్రజలందరూ ఆశ్చర్యపడతారు. అతను ఏం చేస్తాడో తెలుసా? ప్రజల మనస్సును నీ డబ్బు వైపు తిప్పుతాడు. అతను ఏది ఎవరి అభిషేకం తెలియని వాడే ఉంటాడు. అతను నడుస్తుంటే అద్భుతాలు మహత్కార్యాలు జరుగుతాయి. అప్పుడు ఏమనాలి? అనాలి, ఇంకెలా జరుగును, నేను ముసలి వారిని, ఇంకెలా జరుగును, నా భార్య నిండు డబ్బులు ఉంది, ఇంకెలా జరుగును. ఇన్ని సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం, ఎలా జరుగుతుంది, ఎలా జరుగుతుంది? మరి ఎందుకు ప్రార్థన చేస్తున్నాం? కొన్ని విషయాల్లో క్రైస్తవులు మొండిగా లేకపోతే ప్రభు రాదు, కార్యాలు జరగదు. ప్రార్థనలో ఉండాలి, విశ్వంలో ప్రార్థన చేయాలి, ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి, కనీసం రోజుకోడు గడి అయిన ఒక గంట అయినా ప్రార్థన చేయాలి. ఆమె చెప్తామా? హల్లెలూయా హల్లెలూయా. 8:3 అంటారు, చదవాల్సిన అవసరం లేదు. మీ అవిశ్వాసం బాగు చేస్తాను, నా ఎత్తుకు రండి రండి, నా ఎత్తుకు రండి. నేను మీకు అవిశ్వాసాన్ని బాగు చేస్తాను, వాక్యం ద్వారా బాగు చేస్తాను. చూసారా? చాలా మందికి ఏంటి విశ్వాసం ఉంది, లేదు. విశ్వాసి అని చెప్పుకున్న వాడు విశ్వాసమే కలిగిపోయింది. యేసు ప్రభువు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశాడంట. అనేక యేసు ప్రభువే తన మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే అద్భుతం జరుగుతుందో జరగదా? కానీ అక్కడ అనేక అద్భుతాలు జరగలేదంట. ఆ మాట చదివితే బాగుంటుంది కదా, చదువు ఎంత అది? లోకా సువార్త 1:20 కాదనుకుంటే మత్తయి సువార్త 13:57 అనుకుంటా, చూడమ్మా. మత్తయి సువార్త అయ్యయ్యో అయ్యయ్యో, దేవుడు చెయ్యి పెట్టి ప్రార్థన చేస్తున్నారు కూడా అద్భుతం జరగాలంటే కారణం ఏంటి? వారిలో ఉన్న విశ్వాసమును బట్టి దేవుడు అద్భుతం చేయలేదు. యేసు నామములో నీకు జయిస్తానంటున్నాడు, యేసు నామములో నీ ప్రతి కార్యాన్ని నేను సఫలం చేస్తానంటున్నాడు. ఆ నామాన్ని దేవుడు ఉచితంగా నీకు అనుగ్రహించిన కూడా నీ జీవితంలో అద్భుతాలు ఆశ్చర్యాలు కార్యాలు జరగడం లేదంటే కారణం అవిశ్వాసము కాదా? అందరూ విశ్వాసముతో నింపుడుగాక నింపుడుగాక. ఒక చెడు వారి విశ్వాసం మిగతాడు చేతుని అంతమంటారు, తల తీసుకొని విజయోత్సవంతో వేయించమన్నాడు. ఆయనకంత అకాంత విజయం ఎలా కలిగింది? చివరి పెట్టే విశ్వాసం. చెడుగా నీ చదువులో మంచిగా స్టడీలో ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలా? విశ్వాసంతో అభివృద్ధి. నీ వ్యాపారంలో మంచి విజయాన్ని చూడాలా? విశ్వాసంతో అభివృద్ధి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టం లేకుండా అసంభవము.
అదొక మనం చెప్తానే చదువుదామా. మత్తయి సువార్త 24:13. మత్తయి సువార్త మనం 24:13 వాక్యం. యేసయ్యకి మహిమ కలుగును గాక. నీ జీవితంలో రెండవది ఏంటో తెలుసా? అంతము వరకు సహించుకుంటే, సహనము కలిగి ఉంటే నీకు గొప్ప జయము కలుగుతుంది. దేవుని బిడ్డలు అని చెప్పుకునే నీ జీవితంలో సహనం ఉందా అమ్మా? సహనం ఉందా? ఓర్పు ఉందా? లేదు. మన ఓర్పు అంటే ఎక్కడ తెలుస్తుంది తెలుసా? నేను దగ్గర తెలుస్తుంది. రోడ్డు మీద ట్యాబ్లు కట్టిన దగ్గర, అమ్మ భోజనాల దగ్గర, ఫ్రీగా అరటి పండించే దగ్గర, రేషన్ బియ్యం దగ్గర ఎంత సాక్షిగా ఉంటారో. మరి వచ్చి మాత్రం పెద్ద మాటల నుంచి మహోన్నతుడా, మహాకరుడా, సర్వశక్తి కలిగిన దేవుడా దిగిరా. వామ్మో, నీ కోసం దిగిరావాలి వారికి. అంతవరకు జీవితం సహనం కలిగి ఉండాలి. నీ జీవితంలో ఒక గొప్ప కార్యం జరగాలంటే ఏం చేయాలి? సహనం కనిపెట్టాలి. ఒక వ్యవసాయం ఏదైనా చేసేది ఎంతో మంది ఉంటాయి. అమ్మ కరియర్కి చేయ దగ్గరికి వెళ్తాడు, ఎండొస్తే భయపడతాడు, నీళ్ళు రాకపోతే భయపడతాడు. ఓర్చుకుంటాడా? ఓర్చుకుంటాడా? సహనంతో ఉంటాడా? ఏదైనా పని ప్రారంభిస్తే సహనం ఉంటుందా? వ్యాపారంలో ఈ రోజున సహనం లేనందువల్ల ఎక్కువ శాతం దేవుడి కృపను బట్టి అనేక కుటుంబాలు విడిపోతుంది. ఈరోజు నా పిల్లలు మాట వింటుంది, తల్లిదండ్రులు మాట వింటుంది, చుట్టూ సమస్యలు, రోజు సహనం అనేది కుటుంబంలో కనబడుతుంది. దేవుడు నీ వరకు మహిమను విడిచి ఇక్కడ వచ్చి నిన్ను విజయోత్సవంలో ఉపయోగించాలని, నీ పిల్లలను ఉపయోగించాలంటే నీకు జయం కలగాలని, ఆ జయము ఉచితంగా రాదని యేసు నామని ఉచితంగా దేవుడు నీకు అనుగ్రహించి, అమ్మా అనుగ్రహించి ప్రార్థన చేసుకో. ఈ నామంలో ప్రార్థన చేసుకో. చదివావు, ఆర్థిక తీర్పు ఎగ్జామ్ రాస్తావా? చదివావు, ఉద్యోగం రాకపోతే నష్టమేగా? వ్యాపారం ప్రారంభించావు, అభివృద్ధి లేకపోతే నష్టమేగా? అదేలాగా నష్టపోతున్నాడు. ఈ రోజున నీ జీవితంలో జయం కలగాలంటే యేసు నామని ఉచితంగా ఇచ్చాడు నీకు. అది నువ్వు పొందుకొని అకాల విజయం పొందాలంటే అచంచలమైన విశ్వాసం నీ గురిలో ఉండాలి. ఉందా? ఉండాలండి. అప్పుడప్పుడు కఠినంగా విశ్వాసాలు ఉండాలి, అప్పుడప్పుడు కఠినంగా ప్రార్థన చేయాలి, అప్పుడప్పుడు పెద్ద పెద్ద పనులంట, గొప్ప గొప్ప కార్యాలంట హేళనతో ప్రారంభించబడతాయి. ఆడవులో నవ్వుతాడని, ఈడవులో చూస్తాడని నేను కూడా నచ్చింది. ఎవరంటే ఏదంటే తప్పుకోలేదు, కానీ వాడు అంటేనే కదండి రేపు మనం కారు పోలీసేది. వాడు అంటేనే కదండి ఆ స్టేజ్ మీద వారి ద్వారా మీకు సన్మానం దేవుడు చేయించేది. సహనం ఉండాలండి. యాకోబు పత్రికలో ఏమన్నాడు ఒకసారి చూడండి. అమ్మ త్వరగా చూడండి. 5వ అధ్యాయం 10వ వాక్యం. 5వ అధ్యాయం 10వ వాక్యం. చూడండి. ఆ సహోదరులారా, ప్రభువు నామమును బోధించిన ప్రవక్తలను సమానుభావులకు ఓపికకు మాదిరిగా పెట్టుకునండి. సహించిన వారిని గట్టిగనుకుంటున్నాము కదా. మీరు యోబు యొక్క స్థానమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో దయయు కనికరము గలవాడు. చూడండి, కలిగిన వారు, నీతి కార్యాలు చేసిన వారు, దేవునికి ఇష్టంగా బ్రతికిన వారు, యోబు చరిత్ర మీరు గమనించారుగా. అమ్మా చూడండి, సాతాను దేవుడి దగ్గర ఒక వాక్యం తీసుకొని నేను కాల్ చేసేస్తానంటే దేవుడు అనుమతించడం లేదా? ఒక్కొక్కసారి దేవుడు నీకు అనుమతిస్తాడు. అమ్మా శ్రమను దేవుడే అనుమతిస్తాడు. వాటిని బట్టి నువ్వు మనసును కోడి చేసుకోకూడదు. శ్రమలలో నీకేం నేర్పిస్తాడు చెప్పండి అమ్మా? కష్టాలలో నాకు వినయము నేర్పించి నన్ను క్రమపరచి నీ చిక్కని
కష్టాలు ఎందుకు పెడతారు, శోధనలు ఎందుకు పెడతారు, బాగుపడలు ఎందుకు మారుతారు, చుట్టూ ఉన్న ప్రజలను ఎందుకు హింసిస్తున్నారంటే ఆ కష్టాలలో నువ్వు వినయం నేర్చుకొని దేవునికి సమీపముగా మార్చబడాలని. ఎప్పుడైనా మీరు ఆలోచించారో సామాన్యం వచ్చి ఈ రాజ్యం వాళ్ళ చేతిలో ఉంది కదండి, సామాన్యం గారు వచ్చి ఇదిగో ఇలా ఉంటారు. కొంతమంది పిల్లలు చనిపోయి మరొక దగ్గరికి వెళ్ళి ఇలా అన్నారు 400 మంది పెద్దవాళ్ళు చనిపోయారు, 4,000 వృద్ధులు చనిపోయి ఆ మాట ఊహించకముందే దగ్గరికి వచ్చి మరొకరు చెప్పారు, అయ్యా నీ పనివాళ్ళు పురుగుబడి చనిపోయారు. ఆ మాట ఊహించకముందే వరి వేసుకున్నా మరొచ్చింది వృద్ధులన్నీ చనిపోయి ఆ మాట ఊహించకముందే నీ ఆస్తి అలా అయింది ఇలా అయింది మొత్తం ఒక్క నిమిషంలో 2 నిమిషంలో కోట్లను పడగలెత్తున యోగులు ఇప్పుడు రోడ్డు మీద కూర్చు చూసుకోలేదు అని ఏడుస్తున్నారు. కానీ దూషించారా? భార్య అంటుంది దేవుడు 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 అన్నాడు, దేవుడిని దూషించే చాలు. ఇదెందుకు దేవుడు చావు అంటే బాగుంది, దేవుడిని దూషించి చావమంటుందండి. దీనికి అప్పుడే రిలేషన్ చేసుకోవాలన్నట్టు. కొంతమంది ఈ రోజున భక్తులు చంపేస్తున్నారు, మార్పులుగా బతుకుతున్నారు. 65 సంవత్సరాలు వయసు ఎక్కడ, 33 సంవత్సరాలు యవనస్తుడు ఎక్కడ? నీకు మనవ వయసు కదా, బుద్ధి జ్ఞానం ఉందా? పరిచయాన్ని పెంచుకొని అంతలో గౌరవమైన పనులు చేసి వారిని ఒంటి మీద బంగారాన్ని ఆశించి ఆ ముసలాయన చూసి ఆ వయసులో భయపడుతూ ఆమె చుట్టూ కాపలా కాస్తూ ఒకరోజు ఆయన కళ్ళు కప్పి అక్కవాళ్ళని వెళ్ళి చక్కగా అక్కడికి వెళ్తే వాళ్ళ రూమ్లో తీసుకెళ్ళి బంగారు వాళ్ళతో తీసి ముసలాన్ని చంపి భర్తలు లేకుండా వయసు ముసలికి పౌడర్లు క్రీములు ఫోన్లు నీ బతుకులు ఎలా కుక్కలు వేస్తున్నారు, భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి. మీకు అర్థం కావట్లేదు బయట పరిస్థితులు. కాస్త సహించుకోండి. ఇప్పుడు వాళ్ళలో ఇల్లు కట్టారు, మిత్రుల మీద ఆడుతున్నారు. మా పిల్లలు కూడా లక్షణంగా బ్రతకాలంటే ఇక విచారం కొంపలో పెరగాలి. ఈ రోజున ఎవరి బిడ్డలు చదువులని చెప్పి వేరే రూములో జరుగుతున్నారు, వాడుకుల్లో జరుగుతున్నారు. ఆ పెళ్లి కాకముందు ఘోరమైన కడుపులు చేయించుకున్న ఆ అక్రమ సంబంధాలతో రూపాయలు చచ్చిపోతున్నారు. పైకి ఎవరి పరిస్థితి ఏమైనా బాగుందా? ఎవరి పరిస్థితి ఏమైనా బాగుందా? దండం పెట్టి చెప్తున్నాను, సహించుకుంటే ఏ పరిస్థితిలో ఉన్నావో, కరువులో ఉన్నావా, హింసలో ఉన్నావా, బాధలో ఉన్నావా, అప్పుల్లో ఉన్నావా, అమ్మా సమస్యలో ఉన్నావా, ఏమి దిక్కుతోసిన పరిస్థితుల్లో ఉన్నావా, సహనముతో కనిపెట్టు. ఆయన ఇస్తే పెద్దంతా పెద్దది. అమ్మా అవునా కదా? ఎవరు ఇస్తారు? సొంత చెల్లిని ఇల్లు కొనుక్కుంటే గర్భంగా ఏదైనా, సొంత అక్కడికి కనీసం ఏదైనా ప్రార్థించే గర్భంగా ఎవరికైనా. ఇప్పుడు కాకినాడ వెళ్ళాలి, మళ్ళీ గోవినాపల్లి వాకింగ్ చెప్పాలి, అక్కడ ఉపవాసాలు నడుస్తాం. నేను వచ్చాను ఆ దైవ సేవకులు ఉపవాస ప్రార్థన పెట్టుకున్నాను. ఒక ఆమెకు 3 కోట్ల రూపాయలు వస్తున్నట్ట. 3 కోట్ల రూపాయలు వస్తే పిల్లలు లేరు, ఇద్దరే ఉన్నారు ఆడపిల్లలు. పెద్ద అమ్మాయి మొత్తం 4 రాయలు చదివేస్తున్నాను, చిన్న అమ్మాయి 4 రాయలు లేకుండా ఇల్లు చంపుతున్నాను. ఆ రోజు బయటపెట్టుకున్నాను. సహనముతో కనిపెట్టు. ఎందుకు నాకు కష్టం వచ్చింది, ఎందుకు నా పిల్లలు దాడిపడ్డారు, ఎందుకు నా భర్త నాకు దాడిపడ్డాడు, ఎందుకు నా కుటుంబంలో శోధనలు కష్టాలు వస్తున్నాయి. ప్రభా తప్పులు క్షమించయ్యా, కనికరం చూపయ్యా. వర్షం కోసం ఒక రైతు ఏం చేస్తారండి? కడవల వర్షం కొరకు, తొలక్కల వర్షం కొరకు సహనంలో కనిపెడతారు. లేదా నీకు సహనం లేదు, ఓర్పు లేదు, అట్లా వేయాలి, ఇట్లా ఉడకాలి, ఇట్లా తినాలి, పడుకోవడం. ఫోన్ మాత్రం 24/7 ఇవ్వడం. కనీసం దొడ్డు మొత్తం కూడా ఫోన్ ఇచ్చి పెడుతుంది. అక్కడ ట్రిప్పులు పెట్టుకున్నారు, అలా పెట్టుకున్నారు. ఫోన్ ఇచ్చిన విలువ దేవుడికి ఇస్తున్నారా? సంఘానికి ఇస్తున్నారా? సహవాసానికి ఇస్తున్నారా? సాగునికి విలువిస్తున్నారా? అసలు ధైర్యమైన కనబడుతుందండి.
ఎందుకు ప్రభు నీతో మాట్లాడుతున్నాను? నేను శివరాత్రి మహోన్నతుడు కదా, దేవుడు అంతా దహించు అగ్నిగా రాబోతున్నాడు, ఒక్కొక్కరిని దహించి వేస్తాడు. ఎందుకు? నీకు ఆయన నామం ఇచ్చి నీకు అసలు భూలోకానికి వచ్చి చనిపోయి తిరిగి వచ్చి నీ జన్మ కర్మ బాబు పోగొట్టి నీకు చేయాలిస్తానుగా. నువ్వు ఏం చేయాలి? విశ్వాసంతో బ్రతుకంటే కొన్ని పరీక్షలు పెడతారు, నీకు ప్రమాదం వరకు వాటిలో నీకు సహనం కలిగి ఉందండి. జాగ్రత్తగా పిల్లల్ని నమ్మడానికి లేదు. సెల్ ఫోన్లు ఎక్కువ, ఫేస్బుక్, వాట్సాప్, రకరకాలు వచ్చాయి. జాగ్రత్త. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మీకు 10,000, 15,000 వాళ్ళు ఫోన్ కొనిస్తే మీరు దేవుడు ఉపయోగించుకుంటాం ఆలోచించు. నా 19 ఏళ్ళ నేను ప్రభుత్వం నమ్ముకున్నాను. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత రోజుకి 50 రూపాయలు ఇచ్చేవాడు ఆయన. 2006 సంవత్సరం హైదరాబాద్ పనిచేసేటప్పుడు ఊళ్ళో అమ్మోళ్ళు కారం తింటున్నారు, పచ్చడి తింటున్నారు అని రోజుకి ఆ 50 రూపాయలు దాచిపెట్టి 5 రూపాయలు పెట్టి మనీ పూర్తిని నెలకి 1500 మనీ ఆర్డర్ వచ్చాము. కుటుంబంలో ఒక బాధ్యత ఉండాలి, పిల్లలంటే ఒక బాధ్యత ఉండాలి, సంఘం అంటే ఒక బాధ్యత ఉండాలి, సేవకులంటే ఒక బాధ్యత ఉండాలి, సంఘంలోని కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చాలి. అర్థమవుతుందా? ఇది ఎవరి పని? ఇక్కడ ఎవరి పని? దేవుని పని, దేవుని పని. ఈ పనిలో పాలు బంధస్తురాలుగా మార్చబడితే తరతరాలు దీవెన నీ మీద ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఆ చర్చిలో దశమ భాగాలు, మీరు డబ్బుల గురించి చెప్పాలనుకుంటే మీ కర్మ నేనేం చేయను. దశమ భాగాలు నమ్మకం ప్రతి నెల ప్రతి నెల నమ్మకం ఇస్తారు. కానుకో వినరు, దశమ భాగం వినరు, నమ్మకం ఇస్తారు. ఇచ్చిన కుటుంబాలన్నీ ప్రశ్నలు ఇయ్యకపోతే అన్నారా మాస్టర్ గారు, అంతకంటే బాగుంటారు. కానీ క్షణంగా దేవుడు ఏదో పెట్టి అదంతా ఎక్కడ అర్థం చేసేస్తారు, అర్థమైపోతుంది. లైవంతులు కాబట్టి చెప్పకూడదు, లేకపోతే మా చర్చలో జరిగిన సగం చెప్తే మీరు ఏడుస్తారు. అర్థమైందా? దొంగిలించకూడదు, దేవుడి పనిని దొంగిలించకూడదు, పరిచర్యను దొంగిలించకూడదు, సమయాన్ని దొంగిలించకూడదు. అర్థమైందా? ఖాళీగా ఉన్నామనుకో, ఫోన్ గడిగడికి చూడకూడదు, దేవుడిని దొంగిలించకూడదు. నీకేమి కావాలైనా దేవుడి సహనంతో కనిపెట్టాలి. అని చెప్తాము. మరి ఏం కనిపెట్టాడా లేదా? కనిపెట్టిన కూర్చోలేదా? అమ్మ చెప్పరేంటి? భార్యతో సైతం జరగబడింది. దేవుని దూషించు, దేవుని దూషించు. చూడు, ఏదైనా ఎంటర్టైన్మెంట్ గారు చావుగా అన్నా ఒక అర్థం ఉంది, ఎక్కడికైనా వెళ్ళి గుడి పెట్టుకొని చావన్నా ఒక అర్థం. దేవుని దూషించి చావంటే సెంటర్. అంటే డబ్బున్నప్పుడు, స్థితి ఉన్నప్పుడు మాత్రం దేవుడు కావాలి. కష్టం వచ్చినప్పుడు, కాస్త పరీక్షలో దేవుడు నడిపిస్తున్నప్పుడు మాత్రం దేవుడు. దేవుడుంటే ఇలా ఎందుకు జరుగుతుంది మనకి? మరి నీ భర్త రోజు తాగెచ్చి పడుతున్నారుగా, మరి నిజంగా ఇది మంచోడైతే ఎందుకు పడతాడు అని ఇష్టం చెప్పవా? మార్చుకుంటావుగా, లోపడతావుగా, దేవుడు చూపిస్తావుగా. అమ్మా, ఇంట్లో సహించుకుంటావు కదా, దేవుడి బయలుదేరిన కార్యాలను నువ్వు సహించుకోవాలి. ఏడు సహించుకొని ప్రార్థన చేశారు కాబట్టి పరలోకమందున్న దేవుడు పరీక్ష కాలం అయిపోయిన తర్వాత ఏడుని మొదట ఆశీర్వదించిన దానికంటే 2 అంతలుగా దీవించారు. ఆమె చెప్పామా? హల్లెలూయా. ఒకేసారి పుట్టిన పిల్లలంట ఆ దేశంలో ఉన్న వారికంటే సౌందర్యము సొగసైన వారు. ఏమా జనమా ఆ పేరు పర్యాయ పదాలు నేను చూసినప్పుడు గులాబీ, సువాసన. నీ జీవిత భూమి సాక్ష్యము, నీ ఇల్లు క్రియాశీలతో కాదంట సువాసన పేరుకున్నదాక. హల్లెలూయా. విశ్వాసంతో నీకు చేయిస్తాను, రెండవది సహనము కలిగి ఉంటే నీకు దేవుడు చేయిస్తాడు. మూడవ మాట చదువుదామా? చదువుతాను, త్వరగా చదవండి. నెహెమ్యా పుస్తకం 1వ అధ్యాయం 4వ వాక్యం.
చదువు నెహెమ్యా 1:4. ఈ మాటలు విన్నప్పుడు నేను కూర్చుంటూ ఏడ్చి కొన్ని దినముల దుఃఖంలో ఉపవాసం ఉండి ఆకాశ మంత్రి దేవుని ఎదుట విజ్ఞాపన చేసింది. ఎట్లనగా ఆకాశమందున్న దేవా, యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞను అనుసరించి నడుచుకుని వారిని కటాక్షించి వారితో నిబంధన స్థిరపరచువాడా. యేసుకి మహిమ కలుగును గాక. హల్లెలూయా. వారు చెరపట్టబడిన వారిలో దేశించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమ నిందన పొందుతున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రకారము పడద్రోసబడినది, దాని గుమ్మములను అగ్ని చేత కాల్చబడిన వారు నాతో చెప్పిరి. నిద్రపోయే వాళ్ళు ఆమె చెప్పాను. మళ్ళీ చెప్తామా? హల్లెలూయా. దేవుడు అన్నవారు హల్లెలూయా. గోత్రాలను పరిపడి అగ్నితో కాల్చబడింది అని రాజుగారి యొక్క ఉన్న ఒక వ్యక్తి గిన్నె అందించే ఉద్యోగం చేసుకున్న ఒక వ్యక్తికి ఈ విషయాలు తెలియపరచబడ్డాయి. అమ్మా, నీకు అర్థమైందా? ఇప్పుడు నెహెమ్యా కష్టంలో ఉన్నాడా, సౌకర్యంలో ఉన్నాడా? అమ్మా చూడు చూడు, నిజమే చెప్తా చూడు. ఎందుకున్నారు కష్టంలో? చెప్పాలి కదా, నేను ఫ్రీగా అడుగుతున్నాను. ఎందుకుంటారు కష్టంలో? కష్టంలో ఏమి లేదు. రాజుగారి దగ్గర ఉన్నారు, 3 కోట్ల భోజనం ఉన్నారు, చక్కటి ఉద్యోగాలు చేసుకుంటారు, ఆనందంగా ఉంటున్నారు. అయితే వారి ఊరిలో ఉన్న మందిరము, దేవుని మందిరము పాడైపోయినవి, శత్రువులని తరలించేసేవి. ఆ మాటలన్నీ వినగానే గుండెలు భక్తం చేసుకొని మోకాళ్ళ మీద ఉంది మహాభయంకరులు పడిపోయిందయ్యా, అది దేవాలయం పాడైపోయిందయ్యా అని ఏడ్చి 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 ప్రార్థన చేస్తున్నారండి. ఈ రోజున నీకు జయం కలగాలంటే మొదటి విశ్వాసంతో ఉండాలి, రెండవది సహనంతో ఉండాలి, మూడవది ప్రార్థన చేయాలి. కనీసం ఒక రోజుకు ఒక 1 hour, 1 గంట కొంచెం రాదు, అభిషేకం తీర్చేది. వారిలో ఉన్న ఆసక్తి వచ్చి సంకల్పంలో ప్రార్థన కార్యాలు చేస్తారు. ఆమోస్ గ్రంథం చదివేరు, కళ్ళు రాబోతున్నాక ఏ కలంట అన్న వస్త్రం గురించి కాదంట, దేవుడి వాక్యం కలుగు రాబోతుంది. లక్షలు మనకుండా ఆ సముద్రం నుండి ఈ సముద్రం, ఈ సముద్రం నుండి ఆ సముద్రంకి వెళ్ళినా కూడా వాక్యం కలుగురు. కనుక ఆసక్తిగా వాక్యం విని వాక్యానుసారంగా బ్రతుకుతున్నాక మరి ప్రశాంతంగా బ్రతుకుతున్న నిర్ణయానికి మనకు అవసరమా? ఈరోజు నా ఊళ్ళో కాస్త బ్రతుకుంటే మంచిగా బ్రతుకుతున్నారు, పేదవాడిని గమనించుకునే మనసుందా? ఈరోజు నీ పిల్లలు ఉద్యోగం చేస్తున్నారు, నీ భక్తులున్న ఆమె బలహీనురాలు, వాళ్ళ పిల్లలకు కనీసం అన్నం పెట్టుకోలేకపోతుంది. ఏ రోజైనా ఒక స్కూల్ ఫీజు, ఒక టర్మ్ కట్టిన చరిత్ర ఉందా? దేవుడిని ఆశీర్వదించాడు, సంఘానికి ఏమైనా కృతజ్ఞత కానుక ఏమైనా చెల్లించావా? దేవుడికి ఎన్నో అపాయాలు తప్పించాడు, ఆ కనీసం ఏదైనా కృతజ్ఞత కోణం పెట్టి 10 మంది అన్ని గురించి స్వార్థ పట్టించావా? అసలు ప్రారంభంగా నిన్ను, నీ ఇల్లు, నీ వాకిలి, ఆ అమ్మ, నీ భర్త, నీ పిల్లలు, నీ ఉద్యోగంతో చాలా. ఏదో పుస్తకం వెళ్తుంటే 10 మంది కాన్ఫరెన్స్ వాకింగ్ అయిపోయినట్టున్నారే కాదు. బాధ్యత కలిగి ఉండాలని ప్రభుత్వం మీతో మాట్లాడుతున్నారు. ఒక్కరు చెప్పలేదు అండి, నీ ఇంటి రాత్రి గడువు పొందుదాకా బ్యాంకులు అవుతారని నేను గురించి ఏసైకి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏమైనా వెళ్ళి ప్రాకారాలు కట్టే దమ్ముందా?
అంత డబ్బుందా? ఏమన్నా చేయగలరా? అంత చక్కగా మిట్టుకు చెప్తుంది, చేయగలరా? కానీ ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేస్తుంది. ప్రార్థన చేస్తే ఏదో ఒకరిని దేవుడు రేపుతాడు. నువ్వు ప్రార్థన చేయబెట్టి ఫీజు కట్టలేదంట, ఊరంతా తిరుగుతావు, ఒక్క తిరిగినట్టు, నీది కోస తిరిగినట్టు. ఇల్లు తిరిగిలేదంటే వాళ్ళ కోపకి ఇల్లు కోపం తిరుగుతావేంటి? అప్పుడు అయిపోయిన అందరూ పడుతున్నావు, ఇల్లంతా దరిద్రంగా ఉంది, వారి కోపం వీరి కోపం తిరిగే కంటే కాస్త ఒక గంట మోకాల మీద ఉండి నేను కోపడుతున్నానయ్యా, తెలుసు నీకు తప్పులు చేశాను, నా పరిస్థితిని అని దేవుడికి చెప్పిన గంట ఏడ్చి ప్రార్థన చేసిన అనుభవంలో పెట్టి చెప్తున్నాను, నీ మీద నా కోపమే లేదు, నువ్వు అలా మార్చబడాలని ప్రభు మాట్లాడుతున్నా. ఏడుస్తుంటే ఒక రోజు చూడండి, సమయం వస్తుంది, కన్నీటి ప్రార్థన పనులకు ఒక సమయం వస్తుంది. ప్రార్థన చేసే వారిని దేవుడు ఒక దినాన్ని ఆశీర్వదిస్తాడు. అది ఎలా ఉంటుంది తెలుసా? అద్భుతం, అమోఘంగా ఉంటుంది. చూడండి, రాజుగారి దగ్గరికి వెళ్ళి నీళ్ళు అందించాడు, బాధతో ఉన్నాడు బాగా. ఏంటి నీకు చెప్పలేదు కదా, రోగం లేదు కదా, బాధ లేదు కదా, ఏంటి అవసరమంటా ఉన్నావు ఈరోజు? అయ్యా, నా ప్రకారాలన్నీ పడిపోయాయ్యా, మా కుటుంబం అందరం పడేశారయ్యా, కనీసం అక్కడ లేదయ్యా, చమాచలు అయిపోయారయ్యా, శత్రువులు అందరూ కాల్చేశారయ్యా, నాకు చెప్తున్నదా మహాప్రభు అన్నది. నీ సాత్వికాన్ని, నీ మాటలను ఆయన గమనించి నీ ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళింది కదా. వెంటనే అంటాడు, నువ్వు బాధపడితే మేము తప్పలేకపోతున్నావు, బాధపడలే. వెంటనే రాని అంటది, నిజంగా నేను ఉన్నాను, నేను చచ్చాలనుకుంటున్నావా? అరే, నీకు ఎంత ఖర్చు అవుతుందో, నీకు ఎంతమంది పనివారి కావాలో, ఎంత సొమ్ము కావాలో, ఎంత డబ్బు కావాలో నేను ఇస్తాను. కరోనా టైంలోండి మా పిల్లల ఫీజు కట్టలే, బెంగళూరులో ఉన్న ఒక సాఫ్ట్వేర్ దేవుడు ప్రేరేపిస్తే 50,000 రూపాయలు పనులు చేశాడు అయ్యారు. మేము అడగలే, ప్రార్థన చేసామంతే. సర్కాస్ నుంచి సర్కాస్ కుటుంబాలు ఒక 2 కుటుంబాలు మా దగ్గరికి వస్తాయి. కరోనా టైంలో నేను ఏం చేశానంటే, ఒక ఆయన వచ్చి చక్కగా బియ్యము, కందిపప్పు ఇచ్చాడు. ఎన్ని బస్తాలు? 10 బస్తాలని 2 బస్తాలు కందిపప్పు ఇచ్చాడు. నాకేమేమో అనుకున్నాను, ఎందుకంటే ప్రాంతంలో బయటికి వెళ్ళలేదు. పాస్టర్ గారు పేదలందరికి పని చేయమన్నాడు ఆయన. ఇది అందుకోసం అని సరే మా క్రైస్తవులు పేదవాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో అందరికి ఇచ్చేసాం. అడ్డ అయిపోతుందని చెప్పేసి, బాబు అలాగయ్య మా చర్చికి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఒక 5 ప్యాకెట్లు పక్కన పెట్టనంటే మొత్తం మీద 6 ప్యాకెట్లు పక్కన పెట్టించి మిగతా అన్ని పని చేశాను. 6 పట్టుకొని అప్పట్లో నాకు వ్యాన్ కూడా స్కూటర్లో ముందు పెట్టుకొని ఒక బ్రదర్ తీసుకొని తెల్లారి ఆ ఇంటికి 4 గంటలప్పుడు వెళ్తే, ఆ మాస్ గారు ఏంటి ఈ టైంలో వచ్చారన్నారు. అమ్మా, ఇట్లా ఒక ఆయన వచ్చి బియ్యం ఇచ్చాడ్రా, ఇదిగో 5 కిలోలు బియ్యము, 1 కిలో కందిపప్పు. అయ్యో, మాకెందుకు పాస్టర్ గారు, మాకు సమృద్ధిగా ఉంది, మాకేమంటారు, దేవుడిలో నుంచి వచ్చి నువ్వు కనుగొడదమ్మా, ఇంకా మీరు దీవించబడతారని 5 కుటుంబాలకి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత పాస్టర్ గారు కరోనా టైం కదా, మీరు పోయి చేసేది ఏముంది, చిన్న ప్రార్థన పెట్టండి పాస్టర్ గారు. సరే, పాట పాడదాం, పాడలే పాట దగ్గర గోడప్పుడు అన్ని ఉంటాయిగా, మొత్తం కోటలో ఏర్పాటు చేసి టకటక పాటలు పెట్టారు. సరే, 2 పాటలు పాడాము, చిన్న వాక్యం చెప్పాను. వెళ్తుంటే పాస్టర్ గారు కానుకన్నారు. ఈ టైంలో నేను కానుక తీసుకోను, ఇది కరోనా టైం అమ్మా, మీరు తర్వాత కరోనా అయిపోయిన తర్వాత ఇంతకు ఉన్నప్పుడు ఇది నేను తీసుకుంటానని చెప్పి వెళ్తుంటే అడ్డం పడాడు. నేను తీసుకోలేదు. చివరికి వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి మా ప్రజల చెరువులు కవర్లు తీసి వాళ్ళు వెళ్ళిపోయాను. సరే, మీరు ఇంటికి వచ్చిన తర్వాత ఎందుకబ్బా మనసానికి బాధ అనిపిస్తున్నారు, కరోనా టైము, పేద ప్రజలు నాకెందుకు ఇచ్చారు కానుకలు, నేను బాధపడుతున్నాను, నేను కక్కుగా ఉన్నాను, దేవుడి వల్ల దరిద్రం పోయాను. ఏమా నువ్వు ఇచ్చారు 10 నా దరిద్రం పెరుగుతుందా? తల్లి చెప్పండి, నీకు ఆ మనసులో పడుతుంది, ఇవ్వాలి, దారానికి దేవుడికి ఇవ్వాలి. ఎప్పుడు చూస్తానండి, కరోనాలో ప్రార్థన చేశారు పాస్టర్ గారు, తగ్గింది 5,000 కానుక.
ఇంకోటి 2,000 కానుకలు బ్యాండేజ్ వేసి 85,000 రూపాయలు కానుకండి. నాకు ఫీజు ఎవరికైనా చెప్పారు నాకు బాధ ఉందని. అమ్మా నా సమస్య చెప్పానా? మరి ఇంత తెలిసి నువ్వు ఎందుకు ప్రార్థన చేయవు? పాప పడవాలంటే పిచ్చి పాప పడతావు. ఒక గంట దేవుడు ఆదరించి ప్రార్థించి ఒక గంట నేను ఎక్కువగా ఒక గంట నీ రోగం ఏంటో, నీ బాధ ఏంటో, నీ సమస్య ఏంటో దేవుడిని చెప్పు. కొన్ని దినాలు, ఎన్నో దినాలు ఉపయోగపడి ప్రార్థన చేస్తే అక్కడ కట్టాల్సిన మందిరానికి సమస్త సరుకు నుంచి, ఓడల నుంచి, పట్టుబడి నుంచి పంపిస్తే 50 రోజుల్లో గొప్ప మందిరం కట్టారు. చప్పుడు మందిరంలో తొందర చప్పుడు పట్టారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన సామాన్యం కట్టిన మందిరం. నీ అప్పు చేయాలంటే, నీ భర్త మారాలంటే, నీ ఊర్లో అందరూ మారాలంటే తాతగారు కట్టడం నేర్చుకోగలండి. ప్రార్థన నేర్చుకోండి. ఒక్కొక్క ఆంటీకి ఎంత గొప్ప ఉంటుందంటే పచ్చని కుటుంబం ఎడగొట్టేస్తుంది. మన ఎవరో ఒక షార్ట్ మెసేజ్ ఏదో పంపిస్తే చూశాను. ఈ భార్య భర్తలంట ఆ పంపించి అబ్బాయితో, ఈయన ఉద్యోగానికి వెళ్ళిపోయి ఈ అమ్మాయి ఆ పంపించి అబ్బాయితో మాట్లాడుతున్నట్టు, బాబు ఏమైనా కోరేమంటావా, అదే ఏమంటావా అంటే వాళ్ళ ఆయన చూసుకునే పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. పక్కన చెప్పారంట మీ భార్య ఊరికి ఆయనతో మాట్లాడుతున్నట్టు తప్పని వెళ్ళిపోయాడు. అలా తరచుగా మాట్లాడుతుంది. ఒకరోజు ఆయన లేకపోతే పక్కన ఆంటీతో మాట్లాడుతూ ఉంటాడు. ఆంటీ తిన్నారా? ఆంటీ బాగుంది. ఎవరో చెప్పారంట మీ భార్య పక్కింటి అవుతాం చెప్పుకుని కొట్టాడు. ఇదేంటయ్యా, మొబైల్తో మాట్లాడినప్పుడు కొట్టాలి కదా. ఆంటీ ఆడవలసి ఇదేముంది? ఆంటీ అందరూ ఇప్పుడు తప్పులు చేస్తారు. మొబైల్తో మాట్లాడిన తప్పులు అయితే అంటే ఆంటీ ఎట్లా తిరిగి ఏ 10 మాటలు లేక ఆయన కూర్చోడు. 10 పోయి సాయంత్రం 6 గంటలకు వస్తే ఇంటి పక్కన ముసళ్ళు పెట్టి ఇవన్నీ అమ్మా బయటలో జరుగుతుంది. మీరు మంచోళ్ళే, సౌకర్యం చెప్పండి. సగం మంది చెప్పట్లేదు ఏంది? మళ్ళీ చెప్పండి, అందరూ కలిసి చెప్పండి. ఒక ప్రార్థన మందిరాన్ని కట్టించేసి ప్రార్థన ఎందుకు తెలుసా? వినయంగా ఉండాలి, వినయంగా ఉంటుంది. ప్రార్థనకి కాళ్ళతో సమానం. అమ్మా 10 మంది అమ్మా కూర్చోండి, కూర్చోండి అమ్మా. 10 మంది పరిచారకుల కంటే ఒక పాటగారే గొప్ప అంటాం. మరి ఎంతమంది పరిచయం చేస్తే ఉందో బాధపడేవారు కావాలిగా. 100 మంది అమ్మా 100 మంది పరిచయం చేసేవారు కంటే, 10 మంది పరిచయం చేసేవారు కంటే ఒక పాటగారే గొప్ప. 100 మంది బాధగారి కంటే ఒక ప్రసంగికులే గొప్ప. 1000 మంది ప్రసంగికులు కంటేనంట ఒక ప్రార్థన పొందు గొప్పంట. ఇప్పుడు మొదలు చెప్పండి. ఆమె చెప్పామా? నువ్వు ఈ రోజు నుంచి నీ సమస్య ఏదైనా, అది రోగమైన, పాపమైన, శాపమైన, దరిద్రులైనా ఒక గంట దేవుని సన్నిధిలో నీ తప్పిదములు ఏమైనా ఒప్పుకొని పశ్చాత్తాపడి ప్రార్థన చేసి ఒక అర్ధగంట నీ గురించి చేసుకొని ఒక అర్ధగంట దేశం వరకు, సేవకుల వరకు, నీ సంఘాల వరకు చేసి నీ సమస్య వరకు ప్రార్థన చేయి. తగ్గిన సమయంలో పంట పోయింది కాక. ఒక మందిరం కట్టించగలిగారంటే ప్రార్థన కదా. అంటే ప్రార్థన కొరకు ఎవరు కోరుకుంటారు? ఆమేన్, హల్లెలూయా. అంటే యేసయ్యకి ఏమి ఇచ్చారు? ఆయన నామానికి ఉచితంగా ఇచ్చారు. జయాన్ని కలిగిస్తున్నారు. నీకు జయం కలగాలనే ముందులో పురుగు కావాలి. ఎంత రాగానే మైక్ తీసుకుని ఏం చెప్పాను? అందరికీ నా శుభాభివందనాలు. చనిపోయి తిరిగి లేచి నీ వరకు సంచరిస్తున్న దేవుడు ఆయన. ఆ దేవుడు నీకు పవరించాడండి. ఆ ప్రార్థన పొలం
రెండవది ఉండాలి సహనం కలిగి ఉండాలి, మూడవది ఉండాలి ప్రార్థన జీవితం కలిగి ఉంటే అద్భుతం కలిగి చేయకు కలిగిగాక. నాకు చెప్పి నేను ముగించేస్తాను. చదువున్నాను త్వరగా. న్యాయాధిపతుల గ్రంథం 5:30. యెహోవాని శత్రువులందరూ నాన్న ఏం చదువుతున్నావు? న్యాయాధిపతులు 5:30. యెహోవా ఆయనను ప్రేమించేవారు బలముగా ఉదయించు సూర్యుని వలె ఉండాలని చెప్పావా? అమ్మా నీ కుటుంబంలో యేసుని ప్రేమించే మనసు ఉన్నారు. నువ్వు దేవుని కనుక ప్రేమించే వరకు నీకు గొప్ప చేయి కలుగుతుంది. అమ్మా నీ పిల్లలను ప్రేమించినంత ఇదిగా, నీ భర్తను ప్రేమించినంత ఇదిగా, నీ బంధువులను ప్రేమించినంత ఇదిగా సేవకుడిని సంఘాన్ని దేవుడిని ప్రేమించగలవా? నేను చక్కగా చెప్తున్నాను తండ్రి, పెద్ద ఊరు లేదయ్యా అంటుంది. నిజం అమ్మా కవి పెంచి పెద్ద చేసి నీ కళ్ళలో కాలం పడుతున్నారు కదా పిల్లలు. అలాగే వాళ్ళు ప్రేమించుకుని కానీ నా భావన మొదట నీ జీవితంలో మొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఆయనను ప్రేమించాలి. అమ్మా ఎవరిని? నీ సెల్ ఫోన్ ఎక్కువగా దేవుని కంటే ప్రేమించాలి, ప్రేమించుకోగా నీ ఇంటిని, నీ ఆస్తిని, నీ ఉద్యోగాన్ని, మరి ఏంటమ్మా నువ్వు దేవుని మొదట ప్రేమించాలి. ఈ రోజు నాకు ఎక్కువ ప్రేమ ఎవరి మీద పెట్టుకుంటారో వాళ్ళు సామాన్యంగా చేస్తారు, లేదా నీ శత్రువులైన మాట్లాడు. గమనించండి, ఆలోచన చేసుకోండి. మా సొంత పెదనాయన సంగతే చెప్తున్నారు. నేను మా అన్నయ్య హాస్టల్లో చదువుకునేవాడు, చాలా ఫస్ట్ క్లాస్ బ్రిలియంట్ స్టూడెంట్. నేనేమో అల్లరి చిల్లర తిరిగేవాడిని, చదువు రాదు గొడవలు కొట్లాడుకునేవాడిని, వాళ్ళు బాగా చదివేవాడు. అక్కడే కొడుకుని మా పెదనాయన గుండెల మీద పెట్టుకునేవాడు. ఎప్పుడు ఎవరో అతను తనిఖీలో నుంచి వెళ్ళారని వాళ్ళు జ్వరం వచ్చినని పహరీ వాళ్ళు లెక్కించేశారు. ఆయన ఐఐటీలో జాబు, ఒక్కడే మనకి భారతీయులని ఎంతగా ప్రేమించారు తెలుసా? ఆస్త్రం పుస్తకాన్ని అసలు మా నాయన 10 రూపాయలు ఇంటి మీద నాకు గదరం, మా పెద్ద ఆయన 100 రూపాయలు డబ్బులు ఇచ్చి వాడికి 4-5 రకాల స్వీట్లు తీసుకెళ్ళి మొత్తం తినిపించాడు. నేను స్వీట్లు తినేవాడు కాదు, వాడు తెగలేడు. అసలు ఎంత ప్రేమించేవాడంటే వాడంటే ఒక మాటలో చెప్పాలి. 7th క్లాస్ పాస్ అయ్యాడు, 8th క్లాస్ నాతో హాస్టల్కి రాలేదు, ఊరి దగ్గరలో ఉన్న స్కూల్లో వేయించారు. అయితే పట్టాలు దాటి యువతలకు రావాలి, అందుకని నేను దొంగసారిగా ఏడిస్తే వాళ్ళ సైకిల్ కొలిస్తే చెంప పెట్టడం రోజు సైకిల్ వేసుకుని పోతే ఈ టర్నింగ్ లో లాగి కొట్టేసి వెనక్కి పడి తలకాయ బయలు చచ్చిపోయాడు. 8th క్లాస్ చదువుతున్నాను. చూసారా, ఎక్కువగా మనం ఏది ప్రేమించాలి? దేవుని ప్రేమించాలమ్మా, సంఘాన్ని ప్రేమించాలమ్మా, అర్థమైందా? వాక్యాన్ని ప్రేమించాలమ్మా, దేవుని రాజ్యాన్ని ప్రేమించాలమ్మా. దేవుని రాజ్యాన్ని దేవుని ప్రేమించేవాడు ఏం చేస్తారు? ఏదో ఒకటి చెయ్యాలని పరితపించిపోతారు. ప్రేమిస్తున్నా అని చెప్పి ఏం చేసింది తెలుసా? ప్రేమించి నువ్వు దేవుని ప్రేమిస్తే తెగిస్తావు. నువ్వు వస్తుంది తెలుసా? ఈ అన్నది యేసు పట్ల రహస్య శిష్యుడంట. ఇతను యేసు ప్రభు శిబిరం పడ్డప్పుడు నేను పోస్ట్ ఏంటి తెలుసా? సమీరన్ సభకు ముఖ్య అధ్యక్షుడు, అంటే ఒక మంచి ఎంప్లాయ్. అతను కూడా సమాజ తోట తయారు చేసుకుంటే బాగా డబ్బున్నవాడు, బహు ఆస్తి కలిగిన వాడు. అవునంటారేమో, బహు ఆస్తి కలిగిన వాడు. అయితే యేసు కావాలి, నాకు యేసు కావాలని పిలాతును అడిగారు. వాస్తవంగా శాస్త్రాల ప్రకారం, చట్ట ప్రకారం చూస్తే ఒక న్యాయం చేసి శిలువ వేసిన వ్యక్తిని ఈ యొక్క ఉద్యోగంలో ఉన్నవారు ఆ యేసు కావాలని అడగకూడదు. అడిగితే గను తీసుకొని పెంచేయచ్చు, ఇతరులు కూడా మరణ శిక్షణ వేయచ్చు. అయినా పర్వాలేదు, నాకు యేసు కావాలి. అయినా పర్వాలేదు, నాకు యేసు కావాలి. దెయ్యాలు పెట్టి బాధపడుతుంటే ఏసునామములో అని
దేవుడు ప్రార్థన చేస్తే ఆ దెయ్యాలు పోయాయంట. ఈ మగ్ధలేని మరియా ప్రభుత్వంలో తిరిగి వేస్తామని దేవుడు చెప్తే 4 గంటలకి వెళ్ళి, అయ్యా నా యేసు ఎక్కడున్నాడు, నా యేసు ఎక్కడున్నాడు, అయ్యా ఆయన ఎక్కడ పాటు పెట్టారు, నా యేసు నాకు కావాలి. అమ్మ యేసు ఏం చేస్తావు, నేను ప్రధాన మీద వేసుకొని మోస్తాను. ఆడ మనిషి మోసుకుంటూ వెళ్తానంటుందంటే ఎంత వాంఛ, ఎంత ప్రేమ. ఇంతకీ అద్భుతాలు పొందిన వాళ్ళు లేరా? 3.5 సంవత్సరాల్లో యేసు ప్రభు ఎన్నో అద్భుతాలు, పక్షవాయువు కలిగిన వాడిని, చచ్చిన వాళ్ళని అమ్మ ఒక్కళ్ళ ఇక్కడ లక్షల మంది మేలు పొందిన లేరా? ఒక్కళ్ళ వచ్చారా? నేను ఏమైనా మేలు పొందిందంటే ఒక దెయ్యం పడితే మీరు చిన్న మేలు పొందినదే గొప్ప పని చేస్తారా? అర్థమైందా? చిన్న దెయ్యం పోయిందనమ్మా, శిష్యులేమో మంచిగా వేరేవాడు కావాలి. యేసుతో విన్నారు, యేసుతో తిరిగారు, ఆనందపడుతున్నారు. కానీ ఈ మరియా, అయ్యా నిజంగా యేసు మొట్టమొదటి కనబడింది మీకే, లేడీస్కే. అందుకని మీరు ఏం చేయాలో తెలుసా? దేవుడిని ప్రేమించాలి, దేవుని పని మీ ద్వారా మీకు జరగాలి. ఇప్పుడు చెప్పరు, చెప్పలేదా? ఏంటో చెప్పలేదు, సరిపోలేదు. అనారోగ్యంతో సిస్టంలో చేయకుండా నన్ను ఆరోగ్యానికి మంచిది. 4 రూపాయలు కట్టి ఎట్లా ఎక్సర్సైజ్ చేయడం పోతున్నాం. ఆ పని రాకుండా వాళ్ళంటే ఇదే ఎక్సర్సైజ్ మీకు. ఆమె చెప్పండి, అమ్మా ఆయన నామంలో ప్రార్థన చేయాలి. ఆయన నామంలో ఏది అడిగితే దేవుడు అది నీకు ఇస్తాడు. ఇవ్వాలంటే నీకు మొదటి ఏమైనా చెప్తా శ్వాస ఉండదు, రెండోదని చెప్తా ఉందా, సహనం చెప్పే బాగానే ఉందా. 3 ప్రార్థన ద్వారా మందిరం కట్టబడింది. మందిరం కనుక ఈ హృదయం అనే మందిరం కట్టబడింది కాక. 4వది అమ్మ ఎవరు ప్రేమించాలి? ఒక అబ్బాయి అంట ఒక అమ్మాయిని ప్రేమించాడంట. ఆయన మొత్తం మీద ఒక ఇంట్లో ఒక సహజంగా చేస్తున్నారు. ఇప్పుడు కొత్త ఏముంది కదండి, జ్ఞానం ఒకరు పెళ్లి చేసుకోమంటున్నారు కదండి, జ్ఞానం ఎక్కువ ఆడపిల్లలు కుక్క పిల్లల్ని పెళ్లి చేసుకుంటున్నారు కదండి, జ్ఞానం ఎక్కువ ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు. అదే బాధలు మనుషుల జ్ఞానాన్ని దేవుడు చేయబోతున్నారు. అమ్మా అర్థమవుతుందా? అయితే ప్రేమించి 2 సంవత్సరాల తర్వాత ఏమండి 2 సంవత్సరాలు అయిపోయింది, మనం సహజీవనం చేస్తున్నాము, మరి చూస్తే బాగోదు, నన్ను పెళ్లి చేసుకోవచ్చు. ఇద్దరు సాఫ్ట్వేరే, అమ్మాయి సాఫ్ట్వేర్, నన్ను పెళ్లి చేసుకో అన్నందుకు ఆమె 14 ముక్కలుగా నరికేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసి రోజు ఏం తెలియనట్టు ఒక పాత్రని వెనకమాల దాంట్లో పెట్టుకోవటం, బండి మీద వెళ్ళడం, ఒక చివర పడేయడం. బెంగళూరులో జరిగింది కదా, సంవత్సరం పెద్ద జరిగి మళ్ళా నెక్స్ట్ డే రావడం, ఆఫీస్ లోనే నీళ్ళు పెట్టుకున్నారు, ఆఫీస్ లోనే అన్నం కూరలు పెట్టుకున్నారు. చూడండి పరిస్థితులు. నువ్వు ప్రేమించిన వారు నీకు ఏమై కూర్చున్నారో, నువ్వు దేన్ని ప్రేమిస్తావో అంటే నీ ప్రాణం ఇస్తుంది. యేసయ్యని ప్రేమించావో ఓటైతే చివరిగా ఒక్క లెగ్గు కాళ్ళ అమ్మాయిది వేసే దగ్గర దమ్ము వచ్చి పోలీసులు చెప్తే పట్టుకుంటే చరిత్ర అంతా చెప్పేసి పెళ్లి చేసుకో అన్నందుకు చంపేసి. అమ్మా జాగ్రత్త, ఈ పండుగ దేవతలోనే వెళ్ళిపోతాం అంటాడు. నన్ను పెళ్లి చేసుకోమని నీకెందుకు 3.5 ఎకరాలు రాసేస్తాను అంటాడు. ఆల్రెడీ నీకు పెళ్లి 5 పిల్లలు ఉంటారు. ఈ పిచ్చి మాట్లాడి నువ్వు నమ్మే వరకు నీ కొంప ఏమవుతుంది? అడవులు ఎనికి అయిందని ఇల్లు దగ్గర పెట్టుకున్నాడు. అవుతుందని ఎనికి అది ఎప్పుడో పోయా.
నీ ఇల్లు తగలబడిపోతాయి, నీ జీవితం తగలబడిపోతుంది. జాగ్రత్త. యేసు ఈ అత్తలేని మరి ఎలా ప్రేమించిందో అలా ప్రేమించాలి. ప్రేమించాలంటే క్రియ కనపడాలి. ఇప్పుడు నేను అన్నాను, మా పాస్టర్ గారు వచ్చిందా? నేను ఇక్కడికి వచ్చిందా? అదే కదా వచ్చిందా? మా పాస్టర్ గారిని ప్రేమిస్తున్నాను నేను బాగా, మా పిల్లల్ని ప్రేమిస్తున్నాను బాగా అని చెప్పేసి స్కూల్ ఫీజులు కనుక్కుంటే వాళ్ళు ఏం పెట్టకుండా అదే కానీ బాబు నా భార్య అంటే నాకు బాగా ఇష్టం అని చెప్తున్నా, కానీ డబ్బులు. నా భార్య అంటే నాకు బాగా ఇష్టం అని చెప్తున్నాను, కానీ ఆమెకి ఏదైనా అడిగితే కొని. నా పిల్లలంటే ప్రాణం అని చెప్తాను. స్కూల్ ఫీజులు, బుక్స్, డ్రెస్సులు, వాళ్ళు ఏది అడిగినా నాకు ఇష్టమండి బాబు, నా పిల్లలంటే భార్య అంటే ప్రాణం నాకు నమ్ముతావు. నువ్వే నమ్మలేనప్పుడు మరి నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నావని రుచులేంటి? మర్తాలేని మరి గంగల కలిపి ఏడుస్తుంది, అయ్యా నాకు ఆయన కావాలయ్యా, ఆయన ఎక్కబడి ఎక్కడ పెట్టారయ్యా. కృతజ్ఞతండి. దేవుడిని ప్రేమిస్తే ఒక నీతి క్రియలు చేయలేక అబ్రహాము తెలుసు. అబ్రహామా, ఈ మధ్య నీవు నన్ను ప్రేమించడం మానేసినట్టున్నావు, ప్రార్థన చేయడం మానేసినట్టున్నావు, నీ ఒక్కడైన కుమారుని కాస్త లాభన పాలన చేస్తూ ఉన్నావు. ఆ కనుక నువ్వు జాగ్రత్తగా ఉండు, కాస్త జాగ్రత్తగా ఉండు. దర్శనమిచ్చి నీ కుమారుడు బలపించాడు. మామూలు మాట్లాడుకున్న తీసుకొని వెళ్ళాడు, బరువుగా కట్టించాడు, ఆడుతూనే కట్టించాడు. బైబిల్ పట్టితో ఏం చెప్తుందో తెలుసా? 30-35 సంవత్సరాలు ఉంది అంటే ఇస్సాకుకి. అప్పుడే నింటే ఎక్కడ పడతాడు అబ్రహాము? కింద పడతాడు. చూడండి, దేవుడిని ప్రేమించాడు కనుక రుజువు ఏంటంటే కుమారుని తీసుకెళ్లి బలిపీఠమును కట్టించి ఆ బలిపీఠం మీద పడుకోబెట్టి వాళ్ళతో ఏం చెప్పారు తెలుసా? మనతో తిరిగి మళ్ళీ వచ్చేస్తామరా. అబ్రహాము ప్రేమ గొప్పది, విశ్వాసం కూడా గొప్పది. అమ్మా అనుకున్నప్పుడు ఇస్సాకు లేదురా ముసలోడా, ఏంటి నీకు చిన్న మీద ఏమైనా చిట్లిందా ఏంటి? కొంత తీసి లేదు, మా డాడీ ఏం చేసినా దేవుని చిత్తం చేస్తాడు. మా డాడీ మాకు అమ్మ ఎవరు బిడ్డారా, మీ తల్లిదండ్రులు ఎప్పుడు మోసం చేయరు. నీకు ఎవరు కావాలో, నీకు ఏం కావాలో నీకంటే ఎక్కువగా తెలియదా? అమ్మ తెలుసా కదా? దేవుడు ఏది చేసినా మనకి నేను చేస్తాడు. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని అన్యాయం చేయడం, తొందరపాటు నిర్ణయాలు తీసుకొని జీవితాన్ని పాలు చేసుకోవడం. ఇస్సాకు బలిపీఠం కట్టాడు, పడుకోమనే పడుకున్నాడు. నాకు మాట్లాడాడు, పడుకున్నాడు. కథ తీసినప్పుడు దేవుడు మాట్లాడాడు, ఎత్తినప్పుడు ఎవరు మాట్లాడాడు, దించేటప్పుడు ఆకాశ నక్షత్రములే ఇసుకలే నీ కుమారుడు ద్వారా నీ సంతానాన్ని ప్రేమించగలిగితే ఉన్నంత కాలం అబ్రహాము సంతానం నిలిచి ఉంటుంది. మరి మామూలు దేవుడు గారు ఏమైనా భరించాడా అన్నట్టుగా ఏమైనా భరించాడా అంటే హార్ట్ఫుల్నెస్ దేవుడు చూశాడు. అర్థమవుతుంది? హార్ట్ఫుల్నెస్ ఏం చేశాడు? దేవుడు చూశాడు. అలానే సభ్యుగా ఉన్నారు, మీకు తెలుసు, ప్రేమించాడు అన్నారు. పాస్టర్ గారండి అస్సలు పొలం అమ్మితే మా ఆయన వద్దన్నాడు, నేనే తీసుకొచ్చాను 50,000, 2 లక్షలకు అమ్మి 50,000 అని చెప్పి నీ డబ్బు నీ ఇష్టం కదా, లేదండి అనుకోండి, కష్టాల్లో ఉన్నాం పాస్టర్ గారు, ఎంతో ఇవ్వాలనుకున్నాము, పరిస్థితి బాగాలేదు, దేవుడు మమ్మల్ని క్షమించాలి అని ఇస్తే ఆ ప్రార్థన చేసి నేను దీవించడా? అబద్ధం ఆడేవుగా, చిన్న అబద్ధము. భార్య చచ్చిపోయింది, భర్త చచ్చిపోయాడు. ఈ రోజు నన్ను చంపడానికి రాలేదు, చనిపోయిన యేసయ్య తిరిగి లేచి నిన్ను విజయోత్సవంతో ఊరేగించడానికి ప్రభు మాట్లాడుతున్నాడు. అందరినీ ఆశీర్వదించును గాక. Thank you, God bless you.